అక్కర్లా. హలో, నీ దహన బలులు నీ బలులు ఎవరికి అక్కర్లా. నువ్వు దహన బలులు అర్పించడం వలన దేవుడే సంతోషించడు. ఒక రాత్రి అంతా కడుపు కాల్చుకుని ఉపవాసం ఉండి ఏడ్ చేశానని ఫీల్ అవ్వకాకు. నీ బలులు ఆయనకు అక్కర్లేదు, నీ దహన బలులు ఆయన సంతోషపెట్టలేదు. నువ్వు ఆయన మాట వినుట ఆయనకు సంతోషం. ఒక్కడు నా ఆజ్ఞను గైకొన్నప్పుడు నేను సంతోషించినట్లుగా, ఒకడు నా ఆజ్ఞను గైకొన్నప్పుడు నేను సంతోషించినట్లుగా, దహన బలులు అర్పించినప్పుడు నేను సంతోషించను. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. గురి కలిగిన వాడు ఒక దర్శనం కలిగి ఉంటాడు, సంకల్పం ఎదుగు పయనిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ఏ విషయంలో నువ్వు ఆయన మాట విన్నావు? ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట, మీరు నా మాటను వినలేదు కాబట్టి నువ్వు ఉండనిచ్చిన దాన్ని నేను ఉండనిస్తున్నా. అదే నీ ప్రక్కలో బల్లెముగా ఉంటుంది, శూలముగా ఉంటుంది. అదే నీకు ఉరి అంటే అర్థం ఏంటి తెలుసా? అది నేను ట్రాప్ చేస్తుంది, మోసం చేస్తుంది. నువ్వు దేన్ని ఉండనిచ్చావో ఆఖరికి అదే నీ మోసం. దాని ద్వారా నువ్వు మోసపోతావు, అది నీకు ఉరి. ఎవరిని బ్లాక్ లిస్ట్లో పెట్టమంటే పెట్టలేదు, అది నీకు ఉరి. ఏ విషయంలో రాజీ పడిపోయావో అది నిన్ను మోసం చేస్తుంది, దారి మళ్ళిస్తుంది. దాదే నీకు ఉరిగా మారిపోతుంది. 430 సంవత్సరాల దాసత్వం నుండి నిన్ను విడిపించాడే, 4 తరాల నుండి వస్తున్న శాపగ్రస్తమైన అనుభవాన్ని నుండి నీ కుటుంబాన్ని విడిపించాడే, సాతాను అంధకార సంబంధమైన చీకటి రాజ్యముల నుండి నిన్ను వేరు చేశాడే, పాప భూయిష్టమైన అనుభవాల్లో నిన్ను పక్కకు తీసుకొని వచ్చాడే, శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదమయముగా మార్చాడే, నీ నిర్జీవ స్థితిని సజీవంగా మార్చాడే, నిరుపయోగమైన నీ జీవితాన్ని ఉపయోగకరంగా మార్చాడే. మరాలాంటి నీ అనుభవాలను మధురంగా మార్చాడే. ఎన్నికలేని నీ జీవితానికి విలువనిచ్చాడే, సమాజంలో గౌరవాన్ని ఇచ్చాడే. దానికి ప్రతిగా నువ్వు చేసింది ఇదేనా? వెళ్ళగొట్టలేదు, ఉండనిచ్చాడు. ఎవరితో దేవుడు రాజీ పడుతున్నాడో వారితో రాజీ పడ్డావు, ఎవరితో స్నేహం చేద్దానో వారితో స్నేహం చేసావు, ఎవరితో భీమందో వారితో భీమందావు. ఏ కొండాలు ఎవరితో గురించి చెప్పొద్దన్నాడో ఆ కొండాలు ఈ రోజుకి మోస్తూనే ఉన్న ఒక సాడీలు కూరలాగా. ఇంకా నీలో జీవగ్రంథాన్ని చేత పట్టుకున్నావు కానీ అసూయ, ద్వేషం, వారవలేనితనం, అసుపునాతనం, వీరిది వారికి నుప్పెట్టే అనుభవాలు ఇంకా నీకు పోలేదు. ఇది నీ జీవితాన్ని గురిగా మారుతుంది. జాగ్రత్త. ఎందుకు దాన్ని ఇంకా ఉండనిస్తున్నావు నీ జీవితంలో? ఇతర కుటుంబాల గురించి, ఇతర పిల్లలను గురించి చెప్పుకున్న అనుభవం ఎందుకు ఉండనిస్తున్నావు? దేన్ని నువ్వు ఉండనిస్తున్నావో అది నీకు శూలం, అది నీకు ఉరి. ఈ మాటలు వచ్చి యెహోవా దూత వచ్చి వారితో చెప్పిందట. ప్రభువే వచ్చి వారితో చెప్పాడట ఈ మాటలు. ఎంత కఠినమైన మాటలు! ఎవరు చెప్పింది? యెహోవా దూత అని పాత నిబంధనలో కనబడిన ప్రతిసారి ప్రభు అయిన యేసుక్రీస్తునకు ప్రతీక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వచ్చి వారితో ఈ మాటలు చెప్పాడు. అప్పుడు వారు ఏం చేశారో తెలిసిన
ఎలుగెత్తి ఏడవక, ఎలుగెత్తి ఏడవక. చదవండి మాటలు. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. యెహోవా దూత చదువున్నారా? ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి? ఎలుగెత్తి ఏడ్చారు. మీరు వెళ్ళగొట్టిన దాన్ని నేను వెళ్ళగొట్టను, మీరు ఉండనిచ్చిన దాన్ని నేను ఉండనిస్తాను. మీరు ఉండనిచ్చినది, మీరు వెళ్ళగొట్టనిది మీ ప్రక్కలో శూలాలుగాను మీకు ఉరిగా ఉంటుంది అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? ఎలుగెత్తి ఏడ్చారు. ఒక మాట చెప్తాను, ఎలుగెత్తి ఏడ్చిరి యెహోవాకు బలి. చెప్పండి. ఎలుగెత్తి ఏడ్చారు, అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. సరే, ఓకే. ఎలుగెత్తి ఏడ్చారు అందరేనండి. అందుకే ఆ స్థలానికి ఏమని పేరు? బోకీము అంటే అర్థం ఏంటంటే ఏడుపు. ఎలుగెత్తి ఏడ్చారు. అందరూ తల్ల పైకి వైపు చూడండి. ఎలుగెత్తి ఏడ్చారు. ఎలుగెత్తి ఏడ్చింది పశ్చాత్తాపపడి ఏడ్చారా? పాపముల నుండి విడుదల పొందటానికి ఏడ్చారా? పశ్చాత్తాపడి ఏడ్చారా? ఆ పాపాన్ని విడిచిపెడుతున్నామయ్యా, వెళ్ళగొట్టేస్తామని ఏడ్చారా? పక్కలో బల్యాలుగా శిక్ష వచ్చిందని ఏడ్చారా? మీకెట్ తెలుసు? వీళ్ళు ఏడ్చింది పశ్చాత్తాపంతో ఏడవలేదు, శిక్ష పడింది కాబట్టి ఏడ్చారు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, అదే న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనంలో ఏడ్చారా? మరి 3వ అధ్యాయం 6వ వచనంలోకి రండి. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీలు, ఇవీలు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు. ఇందాక అక్కడ ఏం చేశారు? ఎలుగెత్తి ఏడ్చారు. కానీ ఎక్కడ నివసిస్తున్నారు? వారి మధ్య నివసిస్తూ వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, వారి కుమార్తెలకు తమ కుమార్తెలను ఇచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చు. మరి వీళ్ళు ఏడ్చింది ఎందుకండి? 2వ అధ్యాయంలో ఏడ్చారు, 3వ అధ్యాయంలో ఇంకా వారి మధ్యన నివసిస్తూనే ఉన్నారు. వారి కుమార్తెలను వీరు పుచ్చుకుంటున్నారు, వీరి కుమార్తెలను వారి కుమారులకు ఇస్తున్నారు, వారి దేవతలను వీరు కూడా పూజిస్తున్నారు. కానీ దేవుడు వచ్చి వారితో మాట్లాడినప్పుడు, ప్రభు వచ్చి వారితో మాట్లాడినప్పుడు ఎలుగెత్తి ఏడ్చారు. ఎలుగెత్తి ఏడ్చి వారు ఏడ్చింది పశ్చాత్తాపడి దేవుని చుట్టూ తిరగటానికి కాదు. మరి ఎందుకు ఏడ్చారు? శిక్ష పడిందని. ఓ మాట చెప్తున్నాను వినండి. చాలా సందర్భాలు, చాలాసార్లు మనము ఇదే కోవలో ఉన్నాం. ఎందుకర్రా బలిపీఠాల దగ్గర ఏడుస్తున్నారు? ఎందుకర్రా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి గోల చేస్తున్నారు? ఎందుకర్రా రాత్రంతా యాకోబు కన్నీళ్లు విడిచినట్టు కన్నీళ్లు విడుస్తున్నారు? తమ పాపమునకు తగిన శిక్ష వచ్చిందని ఏడుస్తున్నారు తప్ప ఆ పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవాని తట్టు తిరుగుతున్నామని మాత్రం కాదు.
నిజంగా చెప్పండి, ఈ బోకీము అనుభవం నీకు లేదా? ఎన్నిసార్లు ఏడ్చావు నీవు? నీ పిల్లల మీద శిక్ష పడిన ప్రతిసారి ఏడ్చావు. నా పిల్లల మీద శిక్ష పడిన ప్రతిసారి ఏడ్చాను. నా ఇంట్లో ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏడ్చాను. నీ ఇంట్లో ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏడ్చావు. నీవు చేసిన పాపము, నీ ఉండనిచ్చిన పాపము నీ ప్రక్కలో సూనములుగా పొడుస్తుంటే, బిడ్డల జీవితాలు విచ్ఛిన్నమైపోతుంటే, కుటుంబంలో శాపగ్రస్తమైన అనుభూతులు పడుతుంటే ఏడ్చావు. నా పాపమును బట్టే అని ఏడ్చావు. మేము ఉండనిచ్చిన పాపమే ఈ శిక్షకు గల కారణమని ఏడ్చావు. మేము వెళ్ళగొట్టవలసిన పాపాన్ని వెళ్ళగొట్టలేకపోయావు, జయించవలసిన పాపాన్ని జయించలేకపోయావు. నీ మాట వినలేదు కాబట్టి మా మీద శిక్ష పడిందయ్యా అని ఏడ్చాము తప్ప, మరలా దేవుడు మన మొర విని ఆయన శాంతించగానే మరలా ఏ పాపంలోనైతే ఉన్నామో ఆ పాపం మధ్య నివసించాం, ఆ పాపంతోనే బియ్యముందాం, ఆ పాపంతో రాజీ పడిపోయి బ్రతుకుతున్న దాఖలాలు, అనుభవాలు నీలో ఎంతమందికి లేవు? పశ్చాత్తాపడి కన్నీరు కార్చే అనుభవం బెరాక, పాపపు శిక్ష పడిందని ఏడ్చే కన్నీరు బోకీము. బెరాకాకు బోకీముకు చాలా తేడా ఉంది. బాకాలోయలో వారు కన్నీళ్లు విడిచారు. బాకాలోయలో వారు కన్నీరు విడిచారు. ఎందుకో తెలుసా? సియోనుకు వెళ్ళాలని, సియోనుకు వెళ్ళాలని, సియోనుకు వెళ్ళాలని, ఈ యాత్ర చేసే మార్గంలో బలము పొందాలని, నిత్య సియోనుకు చేరుకోవాలని బాకాలోయలో పడి వెళ్ళేవారు యాత్ర చేస్తూ సియోనుకు చేరుకోవాలని వారు కన్నీరు విడుస్తున్నారు. బాకాలోయలో ఏడ్చేవారు పాపము మీద జయము పొంది లోకమునకు సొప్పి చెప్పి నిత్య సియోనుకు వెళ్ళాలని బాకాలోయలో పడి వెళ్ళేవారు కన్నీళ్లు విడుస్తున్నారు. కానీ బోకీము దగ్గర కన్నీళ్లు విడిచిన వారు ఎవరో తెలుసా? పాపమునకు తగిన శిక్ష వచ్చినప్పుడు, పాపమునకు తగిన శిక్ష దేవుడు చెల్లించినప్పుడు, పాపమునకు తగిన శిక్ష మన మీద పడినప్పుడు ఆటోమేటిక్గా కన్నీరు వస్తుంది, ఎలుగెత్తి ఏడుస్తాం. బోకీము అనుభవం నిన్ను సియోనుకు తీర్చుకొని వెళ్ళదు. బోకీములో నువ్వు కార్చే కన్నీరు, నీ పాపమునకు శిక్ష పడినప్పుడు, నీ పాపము వలన, నీ అవిధేయత వలన బిడ్డల జీవితాలు శాపగ్రస్తం అయిపోయినప్పుడు, నీ పాపం వలన, నీ అవిధేయత వలన నీ కుటుంబం విచ్ఛిన్నమైనప్పుడు, నీ పాపము పరిపక్వమై దాని ఫలితము నీ వడిలో పడినప్పుడు, పిల్లల వడిలో పడినప్పుడు, అప్పుడు ఆటోమేటిక్గా ఏడుస్తాం, కన్నీళ్ళు విడుస్తాం, ఎలుగెత్తి ఏడుస్తాం. యాకోబు వలె రాత్రంతా కన్నీళ్ళు విడుస్తూనే ఉంటాం. కానీ మరలా పక్కకెళ్ళి 2వ అధ్యాయంలో కన్నీరు విడిచారు బోకీములో. 3వ అధ్యాయంలో మళ్ళీ వెళ్ళి అదే జనుల మధ్య నివసిస్తున్నారు, అదే జనులకు వారి కుమార్తెలు ఇస్తున్నారు, అదే జనులకు వారి కుమారుల్ని ఉంచుకుంటున్నారు. దేవుడు ఆశించినది వారి జీవితాల్లో లేదు. నీ స్వభావం మారకుండా, నీ పాప స్వభావంపై నీ జయ జీవితం రాకుండా, పాప స్వభావంపై జయ జీవితం కొరకు కాకుండా నిత్య సియోనుకు చేరుకోవాలి. ఈ రాత్రి ప్రభు వస్తే సియోనుకు రెక్కలు ధరించి వెళ్ళగలిగిన కృప నీకుందా? మహిమ మేఘమెక్కి ఆయన ఎదుర్కోగలిగిన కృప నీకుందా? ఈ శుభవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట నీకు గ్రహించగలవని నేను కోరుకుంటున్నాను.